ఓం శ్రీ గురుభ్యో నమః హరి ఓం. శతాయువజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. అందరికీ నమస్కారం. చేబిఎం బాలసుబ్రహ్మణ్యం యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదములు. శ్రీ క్రోధినామ సంవత్సర ద్వాదశ గోచార రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకం అనుసరించి ఫలితాల్లో వ్యత్యాసాలు ఉంటాయని గమనించగలరు. క్రోధినామ సంవత్సర వృషభ రాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో గురువు 9/4/2024 నుండి 1/5/2024 వరకు మేషంలో అనగా వ్యయస్థాన స్థితి వలన అనుకోని వృధా ఖర్చులు ఉంటాయి. 1/5/2024 నుండి 29/3/2025 వరకు వృషభ రాశిలో అనగా జన్మంలో సంచారం వల్ల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. 9/4/2024 నుండి 29/3/2025 వరకు దశమ స్థానము అయిన కుంభరాశిలో సంచారం వల్ల ఉద్యోగ వ్యాపారాలలో పోటీ వలన తోటి ఉద్యోగులతో విభేదాలు కలుగుతాయి. 9/4/2024 నుండి 29/3/2025 వరకు రాహు మీనరాశిలో మరియు కేతువు కన్యా రాశిలో సంచారం వల్ల శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఎన్ని సమస్యలు ఉన్నా అనుకోని విధంగా పరిష్కరింపబడతాయి. కానీ సంవత్సర ప్రారంభంలో బంధువులతో కలహం, అనుకోని ఖర్చులు, ఇంట్లో మానసిక ఒత్తిడి, తోటి ఉద్యోగులు, పనివారి వలన అవమానం ఎదుర్కొంటారు. సంవత్సర మధ్యలో అన్ని పనుల్లో విజయం, బంధుమిత్రులతో ఉల్లాసంగా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సంవత్సరం ఈ రాశి ఎన్ఆర్ఐలకు వ్యతిరేకంగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పు, స్థానచలనం అయ్యే అవకాశాలు అధికం. విద్యార్థులకు మిశ్రమ కాలం. వ్యాపారులు నూతన కార్యక్రమాలు వ్యాపారపరంగా చేయరాదు. ఈ సంవత్సరం ఈ రాశివారు దోష నివారణకు శివారాధన, రుద్రహోమం నిర్వహించడం, శివ సహస్రపారాయణ, నవగ్రహ ధ్యాన శ్లోకం నిత్యం చదవడం, గోసేవ, అనాథలకు సహాయం చేయడం వలన శాంతి పరిహారాలు జరిగి ఈ సంవత్సరం శుభప్రదంగా ఉంటుంది. నమస్కారం. ప్రతి వారి జీవితంలో ముఖ్యమైన విషయాల గురించి మాత్రమే ప్రస్తావన చేయడం జరిగినది. నమస్కారం.